బట్ మీరు తెలుగు వాడిగా మాట్లాడుకోవాలంటే తెలుగు సినిమా డైరెక్టర్స్లో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీ మీద? రామ్ గోపాల్ వర్మ ఈజ్ మై ద ఓన్లీ సింగిల్ పర్సన్ ఇన్ ఎంటైర్ ఇండియన్ సినిమా నాకు నచ్చింది. రామ్ గోపాల్ వర్మ అతని ద ఓన్లీ పర్సన్. అతను డైరెక్టర్ కింద కన్నా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ లైక్ హిమ్ సో మచ్. ఏముందండి ఆయనలో మీకు బాగా అంత నచ్చే అంత హ్యూమన్ బీయింగ్గా? ఓకే, ఎలాబరేట్. 100%. ఓకే, లాస్ట్ 100 yearsలో మన ఇండియాలో సింగిల్ ఫిలాసఫర్ లేడు. ఆర్ ఇండియా ఐఎమ్ సారీ ఎంటైర్ వరల్డ్లో ఫిలాసఫర్స్ లేరు లాస్ట్ 100 years. మీరు ఏదైనా ఫిలాసఫీ బుక్ నిజంగా చదువుదాం అంటే మంచిది. ఓకే, మంచి ఫిలాసఫీ బుక్ నిజంగా జీవితం, ఫిలాసఫీ అంటే జీవితం గురించి నేర్చుకోవడం. ఒక బుక్ చదువుదాం అంటే 100 సంవత్సరాల క్రితంకి ఇంకా 200 సంవత్సరాల క్రితంకి వెళ్తేనే మీకు దొరుకుతారు మంచి ఫిలాసఫర్స్. ఎందుకు లేరు అంటే సింగిల్ క్వశ్చన్ వస్తుంది. ఫిలాసఫీ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్. ఫిలాసఫీ చెప్పి డబ్బులు సంపాదించి బిల్స్ కట్టలేము. సో అందుకని ఫిలాసఫీ జోలికి ఎవరు వెళ్ళట్లా. ఫిలాసఫీ చెప్తే ఎవడు వినడు. ఫిలాసఫీ చెప్తే డబ్బులు రావు. ఫిలాసఫీ ఈజ్ నో లాంగర్ కెరియర్. అందుకని ఫిలాసఫర్స్ చచ్చిపోయారు. రామ్ గోపాల్ వర్మ అతను డబ్బులు సంపాదించుకొని ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అతను ఫిలాసఫీ టీచ్ చేస్తాడు. ఆ విషయం వాడికి అర్థం కాదు. అతనికి ఒక్కడికి ఆ స్వాతంత్రం ఉంది. ఎందుకంటే దానికి డబ్బుల కోసం ఫిలాసఫీ టీచ్ చేయడు, నాలెడ్జ్ కోసం చేస్తాడు. నాలెడ్జ్ పంచడం కోసం టీచ్ చేస్తాడు. ఐ లైక్ దట్ పార్ట్. హీ ఈజ్ ద మోడర్న్ ఫిలాసఫర్. ఐ లైక్ దట్. మీరు అంతలాగా అన్నారు ఏంటంటే జగ్గి వాసుదేవ్ వీళ్ళందరూ ఫిలాసఫర్స్ ఇండియాలో భయంకరమైన ఫాలోయింగ్ వాళ్ళకి. జగ్గి వాసుదేవ్ ఇస్ నాట్ ఎ ఫిలాసఫర్. జగ్గి వాసుదేవ్ బట్ ఈ ప్రొఫెసర్స్ నో, he elaborates, he explains and take the people to the shore of certain understanding about life which you can ultimately call as philosophy. Okay, Jaggi Vasudev is ఓకే, ఇది చాలా రెవల్యూషనరీ అవుతుంది. ఐ డోంట్ వాంట్ కంప్లైంట్ ఆన్ దట్. కానీ అగైన్ నేను ఒక మాట చెప్తున్నా క్లియర్ కట్గా. నేను ఒక మాటలో నేను చెప్పిన స్టేట్మెంట్లో రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ టీచ్ చేసి ఎవరి దగ్గర నుంచి ఏది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లా. ఫండ్స్ కానీ, మనీ కానీ, కాంప్లిమెంట్ కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయని ఫిలాసఫర్ గురించి చెప్పాను. నేను చాలా క్లియర్గా చెప్పాను. పర్సన్ ఫిలాసఫీని కెరియర్ కింద కానీ మనీ కింద కానీ ట్రీట్ చేసి చెప్పని ఫిలాసఫర్ గురించి మాట్లాడతాను. హీ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిలాసఫర్. ఇది చాలా పెద్ద పదం. అది నేను ఇంటర్నల్గా మీరు డిక్ చేసి అడిగారు చెప్పాను. ఇంత పబ్లిసిటీ నాకు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దిస్ ఇస్ రియల్లీ వాట్ ఐ ఫీల్. ఇది నిజం. అది నేను చెప్పకపోతే నేను మంచి స్టేట్మెంట్ సపోర్ట్ కదా. మీరు చెప్పిన స్టేట్మెంట్ మీరు సపోర్ట్ చేసుకోవాలి కదా. సపోర్ట్ అని కాదు, సపోర్ట్ అని కాదు, యూ కెన్ అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఇస్ నిజం. దిస్ ఇస్ 100%. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ మీరు చెప్పిన whatever Jaggi was the whoever, everybody returns some, expects something in return. 100%. మీరు చెప్పింది ఆయన ప్రొఫెసర్ ఇట్స్ ఈజ్ ప్రొఫెషన్. ఉన్నారు చాలామంది ఉన్నారు, మళ్ళీ చెప్తున్నా లేరనిలా. కానీ రియల్ మీరు 100 years బ్యాక్ వెళ్తే వాళ్ళు డబ్బుల కోసం చెప్పలే ఫిలాసఫీ. ఎవరు డబ్బుల కోసం చెప్పలే. అది నేను చెప్తున్నాను. అలాంటి ఫిలాసఫర్ లేడు.